వాస్తవానికి మనం వివిధ రాష్ట్రాల ఎక్స్పీరియన్స్ చూసినా, లేకపోతే మన రాష్ట్రం యొక్క ఎక్స్పీరియన్స్ చూసినా, ఉమ్, 60-70% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేస్తే అది గొప్ప అచీవ్మెంట్. ఉమ్, సాధారణంగా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాయి రాజకీయ పార్టీలు. అయితే ఇవి 4 లక్షల కోట్లు కావాలి ఇవి అమలు చేయాలంటే అని చెప్పేసి అనుకుంటారు. ఉమ్, కానీ అందులో కొన్ని రెన్యువల్ అయ్యేవి ఉంటాయి, కొన్ని అడాహక ఇంప్లిమెంట్ చేసేవి ఉంటాయి. అవును. ఉదాహరణకు రుణమాఫీ ఉందనుకోండి, బీఆర్ఎస్ 1,00,000 మాఫీ చేస్తానన్నా, కాంగ్రెస్ 2 లక్షల మాఫీ చేస్తానన్నా 5 ఏళ్లలో ఒక్కసారే చేస్తారు. కాబట్టి అవి ప్రతి సంవత్సరం చేసేవి కావు. ఉమ్, అట్లాగే రైతు బంధు లేదా రైతు భరోసా లేదా పెన్షన్లు ఇటువంటి రెన్యువల్ అంటే ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇవ్వాల్సినవి కొన్ని ఉంటాయి. ఉమ్, కాబట్టి ఇవాళ వీటిని ఇచ్చినటువంటి హామీలు మొత్తాన్ని ఒకేసారి అమలు చేయరు, ఒకే సంవత్సరంలో కూడా అమలు చేయరు. ఉమ్, ఈ ఐదేళ్ల మొత్తంలో అమలు చేసేటువంటి అవకాశం. కాబట్టి ఏది అర్జెన్సీ అని ప్రియారిటీ పెట్టుకొని ఎక్కువ మంది ప్రజలకు మేలు జరిగేటువంటి ఏమిటి, తక్కువ మంది ప్రజలకు మేలు జరిగేటువంటి ప్రియారిటీ పెట్టుకొని ప్రజల్లో 70-80% తక్కువ ఫైనాన్షియల్ కమిట్మెంట్ తోటి అమలు చేసి ముందు అమలు చేస్తారు. ఉమ్, సపోజు బీఆర్ఎస్ 2,000 పెన్షన్ ఇస్తానన్నది, కాంగ్రెస్ 2,500 ఇస్తానంటుంది. మార్జినల్ ఇంక్రీజ్మెంట్ ఎంత 500. గత సంవత్సరం ఫైనాన్షియల్ కమిట్మెంట్కి ఇంకో 20% పెరుగుతుంది. ఉమ్, ఈ తర్వాత తక్కువ అమౌంట్ కాబట్టి ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగం ఉంది కాబట్టి దాన్ని ముందు అమలు చేస్తుంది. ఉమ్, అట్లాగే రైతు బంధుని వీళ్ళు రైతు భరోసా అంటారు, అది రెన్యువల్ చేయాలి, తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అది రెండో ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇతర అంశాలు, సపోజ్ రుణాల రద్దు చేయాలంటే సుమారు 17,000 20,000 కోట్లు కావాలి. కాబట్టి అది మధ్యస్థంగా 2వ సంవత్సరం 3వ సంవత్సరం హామీ ఇచ్చి అమలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇట్లా ఏ పార్టీ అయినా 3 పార్టీలు ఏ పార్టీ అయినా హామీలు ఇస్తే హామీలని ఇన్ ది స్పాన్ ఆఫ్ 5 years అమలు చేస్తూ ఉంటారు.